దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. నా తనున ప్రాణం నీకై ఎపిసోడ్ నెంబర్ 255. వాష్రూంలో సాక్షి స్నానం చేస్తుంటే ఆర్య కంగారుగా అంతా వెతుకుతూ, అబ్బా, ఈ దెయ్యం పాస్పోర్ట్ ఎక్కడ పెట్టిందో కానీ వెతికి వెతికి నాకు నీరసం వచ్చేలాగా ఉంది. తొందరగా దొరికితే బాగుండు. పాస్పోర్ట్ దొరికితే మాత్రం మళ్ళీ తన కంటికి కనపడకుండా ఎగిరిపోతాను అంటూ అన్ని కబోర్డ్స్ ఓపెన్ చేసి వాటిల్లో ఉన్న బట్టలు పీకి వెతుకుతుంటాడు. సాక్షి స్నానం పూర్తి చేసి ఛాతి నుండి మోకాల పై వరకు పొట్టి టవల్ కట్టుకొని డోర్ తీసి బయటకొస్తుంటుంది. ఆర్య డోర్ సౌండ్తో భయపడుతూ కంగారుగా డోర్ వైపు చూస్తాడు. సాక్షి అలా టవల్ చుట్టుకొని రావడం చూసి ఒక్కసారిగా కొయ్యబారిపోతాడు. సాక్షి అడుగులు ముందుకు వేయబోతూ ఎదురుగా ఉన్న ఆర్యని చూసి తను కూడా షాక్ అవుతుంది. తెల్లని తన శరీరం మీద వాటర్ బిందులతో ఫుల్ ఎక్స్పోజింగ్ సెక్సీతో కనిపిస్తున్న పెళ్ళాన్ని టాప్ అండ్ బాటం చూస్తుంటే ఆర్య ఒంట్లో కరెంటు పొడుతూ, ఆహా, ఏముంది, పిచ్చిగా మత్తెక్కిస్తుంది అని అనుకుంటాడు తన ప్రతి పార్ట్ని చూస్తూ. ఆర్య అక్కడ అంతా వెతకడం సాక్షికి కనిపించి ఆర్య పరిస్థితిని కూడా కనిపెడుతూ దగ్గరికొస్తుంది. తన్ని అంత దగ్గరగా అలా చూస్తున్న ఆర్యకి బాడీలో కరెంట్ పవర్ ఇంకా పెరిగి చెమటలు పడుతూ, రే ఆర్య, టెంప్ట్ అవ్వకు, కంట్రోల్ యువర్ సెల్ఫ్, తను నీ పెళ్ళామైనా సరే నువ్వు నిగ్రహంగా ఉండు అంటూ తనకు తానుగా మనసుకి గట్టిగా చెప్పుకుంటూ దగ్గరగా ఉన్న తనని గుటకలు మింగుతూ చూస్తుంటాడు. ఆర్య చెమటల్ని సాక్షి గమనిస్తూనే రెండు చేతులు నడుంకి పెట్టుకొని ఆర్యాని కోపంగా చూస్తూ, స్నానం చేసేటప్పుడు రూంలోకి రావద్దని చెప్పాను కదా, ఎందుకొచ్చావు అని అడుగుతుంది. తనని అలా దగ్గరగా చూస్తున్న ఆర్యకి చెమటలు ఇంకా ఎక్కువ పడుతుంటే తనకి దూరంగా జరిగి, అది నిన్నిలా చూద్దామని మాత్రం ఏమీ రాలేదు. నువ్వు ఏదేదో ఊహించుకోకు. నేను చాలా మంచివాణ్ణి, పైగా నిగ్రహవంతుణ్ణి అంటాడు తడబడుతూ. సాక్షి ఇంకా దగ్గరగా వచ్చి, నన్ను చూడటానికి కాకపోతే మరెందుకొచ్చావు అని అడుగుతుంది. ఆర్య వెనుకగా జరుగుతూ, అది ఎందుకంటే ఇప్పుడు పాస్పోర్ట్ నీ బ్యాంకులో ఉండదు కదా, ఎక్కడో రూమ్లోనే పెట్టి ఉంటావని పాస్పోర్ట్ వెతుక్కుందామని వచ్చాను అంటాడు. సాక్షి ఇంకా ముందుకొస్తూ, అవును, రూమ్లోనే పెడతాను, అయినా నీకు దొరికేటట్టుగా పెడతానని ఎలా అనుకొని వచ్చావు అని అడుగుతుంది. ఇదిగో, నువ్వు నన్ను ఏమైనా అడగాలంటే దూరంగా ఉండి అడుగు. నువ్విలా ఈ పొట్టి టవల్తో దగ్గరగా రావటం నాకేమీ బాగుండటం లేదు. ఎంతైనా నేను మగాణ్ణి కాబట్టి నువ్వు నన్ను ఇలా టెంప్ట్ చేయకు అంటాడు తమాయించుకుంటూ. కానీ సాక్షి వినకుండా దగ్గరగా వస్తుంటుంది. వామ్మో, ఏంటి ఇలా వస్తున్నావు, నన్ను రేప్ చేస్తావా ఏంటి అంటూ భయపడుతూ వెనుకగా వెళ్తుంటాడు. అవును, నేను నీ పెళ్ళాను కాబట్టి నిన్ను రేప్ చేసినా తప్పు ఉండదు అంటూ దగ్గరికి వస్తుంటుంది. అమ్మో, వద్దు, నన్ను వదిలే అంటూ వెనుకగా వెళ్తుంటాడు. అస్సలు వదలను, ఇవాళ మనకి ఫస్ట్ నైట్ జరగాల్సిందే అని అస్కీగా అంటూ ముందుకొస్తుంటుంది. నో, నేను ఒప్పుకోను అంటూ వెనుకగా వెళ్తుంటాడు. సాక్షి ఆగిపోయి, అయితే నువ్వు ముదిరిపోయిన బెండకాయవే అంటుంది నిర్లక్ష్యంగా. ఆ మాటకి ఉరిమి చూస్తూ, ఏయ్, నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నావా, ఈ పప్పులు నా దగ్గర ఉడకవు అంటాడు. ఉడకాల్సిందే అంటూ ముందుకు వస్తుంటే, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలే అంటూ డోర్ తీసుకుని బయటికి పరిగెడతాడు. ఆర్య అలా భయపడుతూ పరిగెత్తడం సాక్షికి నవ్వొస్తూ, లేకపోతే నేను స్నానానికి వెళ్ళడం చూసి పాస్పోర్ట్ వెతుక్కోవడానికి వస్తావా, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పని చేయకుండా జులక్కిచ్చాను అని అనుకొని డోర్ క్లోజ్ చేసి బోల్ట్ పెట్టి డ్రెస్ వేసుకుంటుంది. బయటికి వచ్చిన ఆర్య డైనింగ్ టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని గటగట వాటర్ తాగి బాటిల్ ఖాళీ చేసి పట్టిన చెమటలు తుడుచుకుంటూ, వామ్మో, ఏమి అందం, ఏమి అందం, నేను నిగ్రహవంతుని కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏ కాస్త మెత్తగా ఉన్నా ఈ పాటికి నా శీలం పోయేది. అమ్మ బాబోయ్,
ఈ పిల్లతో జాగ్రత్తగా ఉండి నా పాస్పోర్ట్ దక్కించుకోవాలి అని అనుకుంటాడు. సాయంత్రానికి సూర్య క్రాంతిని ఆఫీస్ నుంచి పికప్ చేసుకుని ఇంటికి తీసుకుని వస్తాడు. క్రాంతి హ్యాండ్ బ్యాగ్ పక్కకు పెట్టి, ఇప్పుడైనా హౌస్ లోన్ ఎందుకు తీసుకున్నాడో చెప్పడేంటి? ఇక లాభం లేదు, నేనే అడుగుతాను అని అనుకొని సోఫాలో కాస్త రిలాక్స్గా కూర్చున్న సూర్యని చూస్తూ, హౌస్ లోన్ ఎందుకు తీసుకున్నావు అని అడుగుతుంది మాటల్లో కోపాన్ని ప్రదర్శిస్తూనే. సూర్య తన మాటలు విని కూడా పట్టించుకోకుండా అక్కడేదో వీక్లీ మ్యాగజైన్ ఉంటే అది తీసుకుని తిరిగేస్తుంటాడు. మాట్లాడేది నీతోనే, గోడలతో కాదు. హౌస్ లోన్ ఎందుకు తీసుకున్నావు అని మళ్ళీ అడుగుతుంది. పాపం జెస్సీ వాళ్ళకి అప్పులయ్యాయి కదా, తను ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నంట, తనకి సహాయం చేద్దామని లోన్ తీసుకున్నాను అంటూ ఎద్దేవా చేస్తాడు. ఆ మాటలకి తనకి సుర్రున కాలుతూ, మంచిది, అయితే ఇంకా ఏమైనా ఉన్నాయేమో శుభ్రంగా తాకట్టు పెట్టి, కాదు కాదు మొత్తం అమ్మేసి తనకివ్వు, అయినా నేను నిన్ను అడగటం నాది తప్పు అంటూ సూర్యని రోషంగా తిడుతూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. తన కోపానికి సూర్య నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుతుంటాడు. కొద్దిసేపటికి 2 కప్పుల్లో కాఫీ తీసుకుని తన రూమ్లోకి వస్తాడు. క్రాంతి కోపంగా అటు తిరిగి పడుకుంటుంది. సూర్య తన అలకని చూస్తూ దగ్గరికొచ్చి, క్రాంతి అంటూ మృదువుగా పిలుస్తాడు. కానీ క్రాంతి పట్టించుకోకుండా ముడుచుకొని పడుకుంటుంది. ఆఫీసులో అలసిపోయి వచ్చుంటావు కదా, వేడివేడిగా కాఫీ తీసుకొచ్చాను, లేచి తాగు అంటాడు. నాకేం వద్దు, నేను తాగను అంటుంది కోపంతో. నేను చెప్పిందంతా అబద్ధం, నేను తనకి ఏమీ ఇవ్వలేదు అంటాడు. క్రాంతి లేచి కూర్చొని, నువ్వు చెప్పింది అబద్ధమని నాకు తెలుసు, ఎందుకంటే ఆ జెస్సీ బిఎల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి మేనేజింగ్ డైరెక్టర్ కాబోతుందని అందరూ చెప్పుకుంటున్నారు కదా, అలాంటప్పుడు నీ దగ్గర డబ్బెందుకు తీసుకుంటుంది అని అంటుంది. మరి నీకెందుకు అంత కోపం వచ్చింది అని అడుగుతాడు. లోన్ ఎందుకు తీసుకున్నావో నాకు చెప్పలేదు, కనీసం నేను అడిగినప్పుడైనా ఉన్నది చెప్పకుండా ఇలాంటి తలతిక్క సమాధానాలు చెప్తే కోపం రాక ఇంకా ఎలా ఉంటుంది అని అంటుంది రోషంగా. నీకు కోపం తెప్పించినందుకు సారీ, ముందైతే ఈ కాఫీ తాగు అంటాడు. నిజంగానే నాకు తలనొప్పిగా ఉంది అంటూ ఆ కాఫీ అందుకుంటుంది. సూర్య తనకి ఎదురుగా చైర్లో కూర్చొని తనతో కలిసి కాఫీ తాగుతుంటాడు. ఇప్పుడైనా లోన్ ఎందుకు తీసుకున్నావో చెప్తాడా అని అనుకుంటూ క్రాంతి ఎదురు చూస్తూ కాఫీ తాగుతుంటుంది. నేను చేసిన కాఫీ ఎలా ఉంది అని అడుగుతాడు సూర్య. బాగుంది, కానీ నువ్వు లోన్ ఎందుకు అని అంటుండగా సూర్య ఆ మేటని డైవర్ట్ చేస్తూ, కానీ నీలాగా నాకు కాఫీ కలపడం అయితే రాదులే, నీ కాఫీతో పోల్చుకుంటే నా కాఫీ జీరో అంటాడు. అలా ఏమీ లేదు, నీ కాఫీ కూడా బాగుంది, ఇంతకీ లోన్ అంటూ క్రాంతి అసలు విషయం గురించి అడగటానికి ప్రయత్నిస్తుంటే, అన్నట్టు ఇవాళ బాగా అలసిపోయి ఉంటావు కదా, రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అంటాడు కాఫీ తాగటం పూర్తి చేసి. అదేమి వద్దులే, డిన్నర్ నేనే ప్రిపేర్ చేస్తాను, కానీ ముందు అసలు లోన్ ఎందుకు అని అంటుండగా ఫోన్ కాల్ రాకపోయినా ఏదో ఫోన్ సైలెంట్లో ఉండి కాల్ వస్తున్నట్టుగా నటిస్తూ హలో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదేంటి, లోన్ గురించి అడుగుతున్నా కూడా మాట దాటేస్తూ వెళ్తున్నాడు, అంటే నాకు చెప్పాలని అనుకోవడం లేదా, లేకపోతే దీనికేంటా చెప్పేదనుకుంటున్నాడా? ఛ, అసలు లోన్ టాపిక్ తీసుకురావడం నాది తప్పు, అతను చెప్పనప్పుడు నేనెందుకు వెంటపడి అడగటం అని తిట్టుకుంటుంది. మోహన్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి శ్రేయ ఎదురు వెళ్ళి ఆఫీస్ బ్యాగ్ తీసుకుని, నీ బ్యాక్ పెయిన్ ఎలా ఉంది మోహన్ అని అడుగుతుంది. అలా అడగగానే బ్యాక్ పెయిన్ గురించి ఆర్యాకి చెప్పడం గుర్తొచ్చి తనని ఉరిమి చూస్తూ, అసలు నీకు బుద్ధుందా, నాకు బ్యాక్ పెయిన్ ఉన్నట్టు అందరికీ చాటింపు చేసి చెప్పాలా అని అడుగుతాడు. నేనెందుకు చాటింపు చేసి చెప్పాను అని అడుగుతుంది. అయితే ఆర్యకి బ్యాక్ పెయిన్ గురించి నేను చెప్పానా అని అడుగుతాడు అదే కోపాన్ని ప్రదర్శిస్తూ. ఓ, ఆర్యకి అంటే
ఏదో మాటల సందర్భం వచ్చి అలా చెప్పాను అని అంటుంది. ఇంకొకసారి ఇలా బ్యాక్ పెయిన్ గురించి ఎవరికైనా చెప్పినట్టుందో తోలు ఒలుస్తాను అంటాడు. తోలు ఒలిపించుకునేంత తప్పు నేనేం చేశాను? చిన్న హెల్త్ సమస్య ఉందనే విషయం వేరే వాళ్ళకి చెప్పడం అంత తప్పా? అని అడుగుతుంది. నాకసలు సమస్య లేనప్పుడు సమస్య గురించి ఎలా చెప్తావు? అని అడుగుతాడు. అంటే నీకు నిజంగా బ్యాక్ పెయిన్ లేదా? అని అడుగుతుంది. లేదని చెప్తున్నాను కదా! అంటాడు. మరి ఎందుకు కింద పడుకుంటున్నావు? అని అడుగుతుంది. నేను ఎందుకు పడుకుంటున్నానో నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ కోపగించుకొని ఎదురుగా తండ్రిని చూడగానే బాబు నవ్వుతూ అడుగులు వేస్తూ వస్తుంటే, నీతో మాట్లాడే బదులు నా కొడుకుతో ప్రశాంతంగా ఆడుకోవడం బెటర్ అని రా నాన్న అంటూ కొడుకుని ఎత్తుకొని పైకి వెళ్ళిపోతుంటాడు. ఛ! మోహన్ నన్ను చూస్తేనే చాలు చిరుబుర్లాడుతుంటాడు. ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటాడు అని అనుకుంటుంది. మోహన్ బాబుని ఆడిస్తూ రూమ్లోకి వెళ్ళేసరికి ఫోన్లో ఏదో మెసేజ్ నోటిఫికేషన్ వస్తుంది. ఫోన్ ఓపెన్ చేసి చూస్తాడు. బిఎల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఇన్విటేషన్ మెసేజ్ అది. మోహన్ ఆ ఇన్విటేషన్ చూసి, నాకు కూడా ఇన్విటేషన్ వచ్చిందా? ఈ కంపెనీకి జెస్సీ ఎండీ అవుతుందని అన్నారు. కాబోయే ఎండీ గురించి ఆ రోజే డిక్లేర్ చేస్తున్నట్టుగా ఇన్విటేషన్లో ఉంది అని అనుకొని కళ్యాణ్కి ఫోన్ చేస్తుంటాడు. ఆల్రెడీ కళ్యాణ్ ఆ ఇన్విటేషన్ గురించి డిస్కషన్ చేస్తూ ఆర్యతో ఫోన్ కాల్లో ఉంటాడు. కళ్యాణ్ మోహన్ నుంచి వస్తున్న వెయిటింగ్ కాల్ చూసి, మోహన్ కూడా కాల్ చేస్తున్నాడు ఆర్య, కాల్ కలుపుతాను లైన్లో ఉండు అని చెప్పి మోహన్ కాల్ కాన్ఫరెన్స్లోకి తీసుకొస్తాడు. హలో మోహన్, ఆర్య కూడా లైన్లో ఉన్నాడు అంటాడు కళ్యాణ్. ఓ అవునా, హాయ్ ఆర్య అంటాడు మోహన్. హాయ్, బిఎల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి ఇన్విటేషన్ వచ్చిందా మోహన్ అని అడుగుతాడు ఆర్య. వచ్చింది, అది చూసే కాల్ చేస్తున్నాను అంటాడు మోహన్. ఏమైనా కళ్యాణ్ మంచి ఛాన్స్ మిస్ అవుతున్నాడని నాకు అనిపిస్తుంది. కళ్యాణ్ నా మాట విని ఆ కంపెనీకి ఎండీ కావడానికి ప్రయత్నం చేయాల్సింది అంటాడు ఆర్య కాస్త బాధపడుతూ. నువ్వు ఇలా అన్నట్టుగా కళ్యాణ్ నాతో కూడా డిస్కషన్ చేశాడు. బట్ కళ్యాణ్కి అసలు ఇంట్రెస్ట్ లేదు కదా అంటాడు మోహన్. అవును, కళ్యాణ్ని మరీ బలవంతం చేయడం కూడా కరెక్ట్ కాదని ఇక నేను కూడా సైలెంట్గా అయిపోయాను. కానీ ఆ జెస్సీ ఎండీ అయిందంటే ఇక్కడ మీ కంపెనీకి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. కేర్ఫుల్గా ఉండాలి అంటాడు ఆర్య. నువ్వు అసలు వర్రీ అవ్వకు ఆర్య. అన్నట్టు ఇన్విటేషన్లో కంపెనీ ఎంప్లాయీస్తో పాటు ఫ్యామిలీస్ని కూడా ఇన్వైట్ చేశారు. ఇన్విటేషన్లో డీటెయిల్స్ చూశారు కదా అంటాడు కళ్యాణ్. చూశాము అంటారిద్దరు. అయితే మనం మన ఫ్యామిలీస్తో అక్కడ కలుద్దాం. ఆర్య, నువ్వు సాక్షిని తీసుకుని రావడం మిస్ కాకు అంటాడు. తనని ఎందుకు తీసుకురావడం, నేను ఒక్కడినే వస్తానులే అంటాడు ఆర్య. 3 రూపాయలతో తాళి కట్టగానే సరిపోదు, అన్నిట్లోనూ భాగం పంచుకోవాలి అంటూ కళ్యాణ్ సీరియస్ అవుతాడు. కానీ నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి నేను ఒక్కడినే వస్తాను. ఇక బాయ్ కళ్యాణ్ అని చెప్పి మోహన్ ముందే తప్పించుకుంటూ ఫోన్ పెట్టేస్తాడు. నన్నైతే బానే దబాయించావు. మోహన్ చూసావా ఎలా తప్పించుకున్నాడో అంటాడు ఆర్య. ఏదో ఒక రకంగా అందరూ వస్తారు, ఎవ్వరూ మిస్ కార్లే, ఇక ఉంటాను అని చెప్పి కళ్యాణ్ కూడా ఫోన్ పెట్టేస్తాడు. మరుసటి రోజు కళ్యాణ్ ఇదే విషయం గురించి ఆఫీస్లో క్రాంతితో డిస్కషన్ చేస్తుంటాడు. ఈ ఫంక్షన్కి నేనెందుకు సార్ అని అడుగుతుంది క్రాంతి. ఈ ఫంక్షన్కి సిటీలో ఉన్న ఆల్మోస్ట్ అందరు బిజినెస్ మ్యాన్స్ హాజరవుతున్నారు క్రాంతి. ఇలాంటి ఫంక్షన్స్కి రావటం నువ్వు చాలా అవసరం. నీకు తోడుగా బానుని తీసుకుని వచ్చాయి అని అంటాడు. అక్కడ జెస్సీ ఎండీగా డిక్లేర్ అవుతుందనే విషయం క్రాంతికి తెలిసి వెళ్ళడం ఇష్టం లేకపోయినా కళ్యాణ్ అన్నాడు కాబట్టి సరే అనక తప్పలేదు. ఇలా మరొక 3 రోజులు గడిచి ఓ రిసార్ట్ ఫంక్షన్ హాల్లో బిఎల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కటౌట్స్ అందంగా కనిపిస్తుంటాయి. అక్కడి ప్రదేశం కలర్ఫుల్ లైటింగ్తో అలంకరించుకొని ఈవెంట్కి రెడీ అవుతుంది. బిజినెస్ మ్యాగ్నెట్స్ అక్కడికి ఒక్కొక్కరిగా చేరుకుంటారు. ఆల్రెడీ అక్కడికి పరశురామ్, జెస్సీ చేరుకొని వచ్చిన గెస్ట్లని రిసీవ్ చేసుకునే పనిలో ఉంటారు.
ఐశ్వర్య నిలయంలో ఎనిమి కూడా రెడీ అవుతుంటే కళ్యాణ్ హడావిడి చేస్తూ ఇంకెంతసేపు రెడీ అవుతావు ఎనిమి, టైం అవుతుంది అంటూ తొందర పెడుతుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈవెంట్‌లో ఏం జరగబోతుంది? భరద్వాజ్ గారు జెస్సీని ఎండీగా అనౌన్స్ చేస్తారా? తెలియాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.